సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల కోసం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలలో 34,614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అదే విధంగా సరియైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో తాగునీటి వసతి కల్పించడంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది, అత్యవసర మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవిందరాం, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు ఉన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి 54 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 34,614 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అపేర్ అవ్వబోతున్నారు. అన్ని సెంటర్స్లో కూడా ఎగ్జామ్ అన్నది ప్రశాంత వాతావరణంలో నడుస్తూ ఉన్నది. ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎగ్జామ్ అన్నది ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అన్ని సెంటర్స్లో కూడా స్టూడెంట్స్కి అవసరమైన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ కానీ, వాష్రూమ్స్ కానీ, మెడికల్ ఎయిడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, పోలీస్ సెక్యూరిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎగ్జామ్ సజావుగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.